థ్యాంక్ యూ. విశ్వశాంతి కోసమే ప్రతి ఇంట దైవనామస్మరణ సామూహికంగా చేయటం అలవాటు చేసుకోవాలని, అందుకోసమే ఏకాహ సప్తాహ భజనలు చేస్తున్నారని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు అన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో సప్తాహ భజన కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సంస్థల్లేని గ్రామాలలో 108 భజన పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు అనూహ్య రీతిలో పాల్గొని సామూహిక భజన చేయటం అభినందనీయమన్నారు. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రను విజయవంతం చేసిన ఈ గ్రామస్తులు వెంటనే సప్తాహ భజనలో సాయి సంస్థలకు 8 గంటల పాటు భజన చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. 7 రోజుల సప్తాహ భజనలు విజయవంతం కావాలని, దీనికి సాయి రాముని దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంతకుముందు భజనల నిర్వాహకులు మామిడాల సూరిబాబు, నళిని దంపతులు కలశ స్థాపన, అఖండ దీపారాధన, సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి సప్తాహ భజనలు ప్రారంభించారు. స్థానిక భజన మండలిలో పాటు రాజమహేంద్రవరం నిడదవోలు సూరిబాబు సత్యసాయి భవన బృందం సుమారు 8 గంటల పాటు చేసిన శ్రీ సత్యసాయి శత అష్టోత్తర భజన పాటల కార్యక్రమం అద్యాంతం భక్తుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భాన్ని భజన గురువు నిడదవోలు సూరిబాబును సప్తాహ భజన నిర్వాహకులు సూరిబాబు, నళిని దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త ఎన్వి సాయిరాం, విద్యా విభాగ సమన్వయకర్తలు శ్రీనివాసరాజు, రత్నశ్రీ, భజన విభాగ సమన్వయకర్త వి సుభాష్, జోనల్ కన్వీనర్ సిహెచ్ త్రిమూర్తులు, సేవా సమితి కన్వీనర్లు వీర్రాజు, వెంకట్ అమర్నాథ్, గోవిందరాజులు, వేదధ్యాయన సమన్వయకర్త గాయత్రి, స్థానిక భజన మండలి సభ్యులు సతీష్, సత్యబాబు, వీరబాబు, వెంకటేశ్వరరావు, సూరిబాబు, దుర్గాప్రసన్న, సత్య ఉమాదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే సీతానగరం మండలం రాజుపాలెంలో కూడా 108 భజన పాటలు కార్యక్రమం విజయవంతమైనట్లు సబ్ జోన్ కన్వీనర్ సత్యబాబా తెలిపారు. ఈరోజు మన నల్లమల్లి కోదండ రామాలయం ఊళ్ళో మొదటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా భగవాన్ ఎదిరించాలని ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులు మన జిల్లాలో మొదటి కార్యక్రమంలో నల్లమల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఈ నల్లమల్లి గ్రామాలందరికీ కూడా సత్యసాయి సేవా తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు జరిపించుకోవాలని, అలాగే మేము ఈ మధ్యన రథయాత్ర జరిగినప్పుడు ఎంతో అద్భుతంగా ఇక్కడ రథాన్ని రిసీవ్ చేసుకుని ఎంతో అద్భుతంగా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అప్పుడే మనం ఈ నల్లమల్లి గ్రామంలో మనం భజన మండలి ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూడా సత్యసాయి సేవా సంస్థ యొక్క కార్యక్రమాలు ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నల్లమల్లి గ్రామంలో అందరూ కూడా పాల్గొని కార్యక్రమం చేసి అలాగే ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం